గాడ్ కేర్స్. ఏంటిదండి? గాడ్ కేర్స్. కేర్ అంటే ఈ తెలుగులో మనం చూస్తే చాలా మల్టిపుల్ మీనింగ్స్ వచ్చాయి. ఏంటంటే దేవుడు చూసుకుంటారు, దేవుడు సంరక్షిస్తాడు, దేవుడు మనని జ్ఞాపకం తెచ్చుకుంటాడని చాలా వచ్చాయి అన్నమాట. అయితే ఈ దినమున మనం చూస్తే దేవుడు మనని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎంతమంది నమ్ముతారు దేవుడు మనని జాగ్రత్తగా చూసుకున్నాడని? ఇక్కడ ఉన్న మనం అందరం చేయెత్తుతాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ మంత్లో ఉన్నాము? 9th మంత్లో ఉన్నాం, సెప్టెంబర్ మంత్లో ఉన్నాం. ఎన్ని మంత్స్ దేవుడు మనల్ని కాపాడాడు? 8 మంత్స్ కదా. ఎన్ని సండేస్ పాస్ అయ్యాయి, ఎన్నో ఈ 8 మంత్స్లో మనం ఎన్నో ఎదుర్కొండవచ్చు కదా. ఇంకొక 4 మంత్స్ అయితే ఇయర్ అయిపోతుంది. అప్పుడే మనకి ఇయర్ అయిపోతుందా అనిపిస్తుంది. కానీ దేవుడు ఈ 8 మంత్స్ మనం చూస్తే ఎన్నోసార్లు దావీదులాగా మనం కూడా ప్రార్థించి ఉండవచ్చు కదా. ఏమని? నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను శరణు జొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. అయితే ఇక్కడ దేవుడు నాతో ముఖ్యంగా ఏం మాట్లాడాడంటే, నేను నిన్ను కేర్ చేశాను కదా. కేర్ చేశాడు కాబట్టి దినమున మనము సజీవ లెక్కలో ఉన్నాం. అయితే గాడ్ విల్ కేర్ అనేది ఇంకొక రీతిగా మనం చూసుకుంటే, దేవుడు మనకు అవసరమైన సమయంలో సహాయము చేస్తాడు కదా. ఎంతమంది నమ్ముతారండి? మనకి అవసరమైన సమయంలో ఆయన ఏం చేస్తాడంటే మనకి సహాయము చేసే దేవుడుగా మనం దేవుని కలిగి ఉన్నాం. అయితే అదేవిధంగా మనం చూస్తే దేవుడు మనకి కేర్ చేస్తే చాలు. మనుషులు మనని కేర్ చేసినా చేయకుండా దేవుడు మన పట్ల ఒక కేరింగ్, మదర్ ఫాదర్ పిల్లల పట్ల ఏ విధంగా కేర్ చేస్తారండి? ఒక్కొక్కసారి వాళ్ళు కూడా కేర్ చేయడం మర్చిపోతారు. బయటికి ఎక్కడికైనా వెళ్తే ఏదో అలా కేర్ చేస్తారు. కానీ దేవుడు మాత్రం మనం చూస్తాం కదా, పర్ డే ఎన్ని సెకండ్స్ ఉంటాయంట? 86,400 సెకండ్స్ ఉంటాయంట. ఈచ్ సెకండ్ కూడా దేవుడు మన గురించి కేర్ చేసే దేవుడిని మనం కలిగి ఉన్నాం అనమాట. అయితే రెండోదిగా మనం చూస్తే, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. మనము నీ రెక్కల నీడనగానే మనకి 91వ కీర్తన 4వ వచనం మనం గుర్తుకొస్తాం. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆశ్రయం అంటే మనకు ఒక సేఫ్ ప్లేస్. మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర యుద్ధాలు జరగవు, బట్ వేరే కంట్రీస్లో యుద్ధాలు జరుగుతున్నాయి అనగానే వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటి కిందనే వాళ్ళు అండర్ గ్రౌండ్ సంథింగ్ ఒక హౌస్ లాంటిది కట్టుకుంటారు. ఎందుకు? ఒక షెల్టర్ కోసం. అంటే ఒకవేళ ఇల్లు బ్లాస్ట్ అయినా వారి ఇంటి కింద సేఫ్గా ఉంటారు. అలాగే మనం కూడా దేవుని రెక్కల క్రింద మనం ఎలా ఉన్నాము? 8 నెలలు సేఫ్గా ఉన్నాము. ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయము దొరికింది. అదేవిధంగా కోడి కూడా మనం చూస్తాం. కోడి ఏం చేస్తుంది? గద్ద వచ్చినప్పుడు తన రెక్కల క్రింద అలాగా వాళ్ళ బేబీస్ని తను కాపాడుతుంది. అలాగే మన దేవుడు కూడా ఈ 8 నెలలు కావచ్చు, ఇక ముందు కావచ్చు, ఆయన తన రెక్కల నీడను మనని కాపాడే దేవునిగా మనం చూస్తాం అన్నమాట. అలాగే 2వ వచనంలో మనం చూస్తే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యములు సఫలము చేయు దేవునికి ఏం చేస్తున్నాడు దావీదు? మొరపెట్టుచున్నాడు. మన కార్యములు అంటే మనము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం మనం ఒక్కసారి చూద్దాం త్వరగా. ఇర్మియా గ్రంథము 29:11, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అయితే మనందరి పట్ల దేవునికి ఒక చక్కటి ప్రణాళిక. మనకి ఆ ప్రణాళిక పట్ల మనకి ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. మన దేవుడు మనకి ఏది చేసినా కూడా హానికరముగా దేవుడు మనకి చేయడు అనమాట. అందుకే ఇక్కడ మనం చూస్తే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యములను సఫలం చేయి దేవునికి ఏం చేస్తున్నాము? మనము ఇన్ని నెలలు కదా, 8 మంత్స్లో మనం ఎన్నోసార్లు ఆయనకి మొరపెట్టి ఉంటాం. ఈ వారంలో కూడా మనం చూస్తే ఎన్నోసార్లు మనం ఆయనకి మొరపెట్టుకొని ఉంటాం. మనం మొర అంటే ఏంటి? అడగడం. దేవుని సన్నిధానంలోనో మన ఇంట్లోనో మనము ఆయనకి ప్రార్థన చేస్తే తప్పకుండా మహోన్నతుడైన దేవుడు ఏం చేస్తాడు? మన కార్యములను సఫలం చేసే దేవుడు. అందుకే జగత్తు పునాది వేయబడక మునికే ఏం చేశాడు? ప్రేమ చేత మనలను
క్రీస్తుతో కూడా ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు. కాబట్టి మనం ఆయనను ఈ దినమున హృదయపూర్వకముగా స్తుతులు చెల్లించాలి. అదే 3వ వచనంలో మనం చూస్తే ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణ పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దావీదు జీవితంలో తను ఏం చేస్తాడు? మొదటి వచనంలో నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను అని తను ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? 3వ వచనంలో మనం చూస్తే ఆయన ఆకాశము నుండి ఏమిచ్చాడంట? ఆజ్ఞ ఇచ్చి దావీదుని రక్షించినట్టు. ఈ దినము మనం కూడా చూస్తే మనం మొరపెట్టినప్పుడు ఆయన ఎక్కడి నుండి మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మనని రక్షించే దేవుడు ఆకాశము నుండి. ఆకాశముకి భూమికి చాలా డిఫరెన్స్ ఉంది కదంటే, చాలా డిస్టెన్స్ ఉంది. అంత దూరంలో ఉన్నా కూడా మన దేవుడు సమీపముగా ఉండి మనకి రక్షించే దేవుడు. ఏ ఆపదలో కూడా ఇరుకిపోకుండా, ఏ ఆపదలో మనం చిక్కుబడకోకుండా దేవుడు మనలను రక్షించే దేవుడిగా ఉన్నాడు. అదేవిధంగా మనం చూస్తే మనము దేవునికి మనం 34 వచనంలో తీయొద్దండి, చూద్దాము. ఈ దీనుడు మొరపెట్టగా ఏం చేస్తాడంట? యెహోవా ఆలకించును. పెద్దవారే కాదండి, గొప్పవారే కాదు, మనకంటే ధనికులు ఎంతో మంది లోకంలో ఉన్నారు. వారు మొరపెడితేనే కాదు, బీదవారైనా మనం కూడా. అందుకే దేవుడు అంటాడు కదా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునన్న రీతిగా ఈ దీనుడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యెహోవా ఆలకించి మన శ్రమలన్నిటిలో నుండి మనలను తప్పించే దేవుడుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ అలాగే మనం చూస్తే ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి మనల్ని ఏం చేస్తాడంట? దేవుడు రక్షిస్తాడు. అలాగే మనం చూస్తే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనకు పగలు ఎండ దెబ్బ అయినా తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ ఏది కూడా తగలకుండా ఆయన రెక్కల నీడను మనకి ఆశ్రయం కలుగజేసి మనల్ని సంరక్షించే దేవుని మనము కలిగి ఉన్నాం. కాబట్టి దినమున మనం ఏం చెల్లించాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదేవిధంగా ఆఖరి లైన్లో మనం చూస్తే దేవుడు తన కృపా సత్యములను పంపును. అంటే కృపా సత్యము, సత్యం అంటే ఎవరండి? యేసుక్రీస్తు. కృప అంటే గ్రేస్, అది కూడా దేవుడే మనకి మన రాకపోకలందు ఆయనకి మొర పెడితే ఆయన తన దేవదూతని క్రీస్తుని పంపి మనలను ఏం చేస్తాడు? ఆయన సంరక్షించే దేవుడిగా మనం చూస్తాం. 4వ వచనం మనం చూస్తే నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. ఎలా ఉందంట దావీదు యొక్క ప్రాణము? సింహముల మధ్యలో. మనకు సింహం అనగానే ఎవరు గుర్తొస్తారండి? ఎవరు గుర్తొస్తారు? ఇంకొకరు కూడా సింహాలగా దానియేలు కూడా మనకి గుర్తొస్తారు కదా. దానియేలు గుర్తొచ్చినప్పుడు దానియేలు గురించి మనం చూద్దాం. అంటే నేను ఎక్కువ చదవను, మనం తొందరగానే ముగిచేస్తాను. దానియేలు గురించి మనం చూస్తే అక్కడ ఒక శాసనం రాయబడింది. ఏంటి ఆ శాసనము? ఎవరు కూడా ఏ దేవునికి మొక్కకూడదు, మనవి చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. అవన్నీ కూడా ఎవరికి తెలుసు? దానియేలుకి తెలుసు. ఆ శాసనం మీద ఏం చేయబడింది? సంతకం చేయబడింది అని కూడా దానియేలుకు తెలుసు. కానీ ఆయన యథాప్రకారముగా ఆయన ఏం చేశాడంట? ఇంటి పైగదికి వెళ్ళి యథార్థముగా తను యెరూషలేము వైపు తన కిటికీ తెరుచుకొని ప్రార్థించినట్టు మనం చూస్తాం. తనకి తెలుసు కదా, ఒకవేళ ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తే ఎవరన్నా చూస్తే నన్ను సింహాల గుహలో వాళ్ళు వేసేస్తారని దానియేలుకి తెలిసి కూడా తను ఏం చేశాడు? తన డైలీ రొటీన్ లైఫ్, మన జీవితంలో కూడా డైలీ రొటీన్ లైఫ్ ఉంటుంది కదా. మార్నింగ్ లెగ్గానే కొంతమందికి బ్రష్ చేస్తూ బ్రష్ చేసిన తర్వాత ప్రేయర్ చేసుకోవడం, కొంతమంది బ్రష్ చేయకముందే ఏం చేస్తారు? కాఫీ తాగుతారు. అంటే మనం ఏం చెప్పొచ్చు? అదొక డైలీ రొటీన్ అని మనం చెప్పొచ్చు. అయితే దానియేలు కూడా ఏముంది? డైలీ రొటీన్ ఉంది. ఏంటిది? తను ఏం చేస్తున్నాడు? ఇంటి పైగదికి వెళ్ళి కిటికీ యెరూషలేము తట్టు తెచ్చుకొని ప్రార్థన చేయడం, కృతజ్ఞతాస్తుతులు చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు దావీదుకి ఏమైందండి? దానియేలుకి ఏమైంది? చూసి రాజుకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
ఏమని, ఇలా మనము శాసనంలో మీరు సంతకం చేశారు కదా, కానీ దానియేలు ఇంటి పైకి వెళ్ళి ప్రేయర్ చేయడం, దేవునికి మనవి చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అనగానే రాజు ఏం చేస్తారు, రాజు ఇంకేం చేయలేడు కదా, తను సంతకం చేసినప్పుడు తను దానియేలుని సింహపు బోన్లో వేసినప్పుడు మనం ఒక్కసారి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనకు కొన్ని థింగ్స్ చాలా ఈజీగా మనం నోటి నుండి పలుకుతాం. ఏంటిది, ఇప్పుడు మోషే కూడా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, చాలా ఈజీగా మనం నోటి నుండి పలుకుతాం. కానీ నిజంగా అది అక్కడ ఉన్నవారు అది ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేశారో కదా, ఎర్ర సముద్రం 2 పాయలుగా అవ్వడం. అదేవిధంగా ఇక్కడ సింహాల గుహలో దానియేలు ఉన్నాడు కదా, అంటే అన్ని సింహాలు. ఎప్పుడన్నా మనం జూ పార్క్ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడన్నా మనం సింహాలను చూస్తే భయపడతాం కదా, నేనైతే బల్లిని చూసే భయపడతాను, నాకు చాలా భయం బల్లి అంటే, అస్సలు నాకు నచ్చదు బల్లి. అట్లే మనకి సింహం వచ్చినప్పుడు కూడా మనకి ఏమవుతుంది, భయం అనేది మనకి కలుగుతుంది. కానీ దానియేలు మాత్రం సింహాల గుహలో ఎలా ఉన్నాడు, భయపడుతూ ఏడుస్తున్నాడా, తన యథా ప్రకారం ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ మనం చూస్తే దేవుడు దానియేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ విధంగా దేవుడికి దానియేలు పట్ల ఒక కేరింగ్, అరే నా బిడ్డ నా కోసం నా గురించి ప్రార్థన చేసి సింహాల గుహలో ఉన్నాడని చెప్పి దేవుడు ఆ టైంలో దానియేలుని రక్షించినట్టు మనం చూస్తాం. అదే నా ప్రాణము, ఇక్కడ దావీదు మన దగ్గరకు వస్తే నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. అదేవిధంగా మనం చూస్తే 1 పేతురు 5వ అధ్యాయము, మనందరికీ తెలిసిన వాక్యాలు ఏవి, 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎలా ఉన్నాడు అంటే అపవాది, ఇక్కడ మనం దావీదుని కూడా చూసాం, నేను ఎలా ఉన్నాను, ఒక సింహాల మధ్యలో ఉన్నాను. అదే ఇక్కడ మనం చూస్తే పేతురు గారు ఏమంటున్నారు, నిబ్బరము కలిగి బుద్ధి గలవారే ప్రార్థన చేస్తుండండి. ఎందుకంటే అపవాది ఎక్కడున్నాడంట, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా. ఎలా మృంగేస్తాడండి, డైరెక్ట్ సింహం వచ్చి అక్కడ ఉంటే మనల్ని మృంగేస్తుందా, కాదు. అపవాది మనని పాపం ద్వారా మింగివేయచ్చు, మనకు అనేక రీతిలో అనారోగ్యంతో కానీ తను మృంగివేయచ్చు. ఏ విధంగా తను మృంగివేసినా దేవుడు మనకి తోడై ఉండే దేవుడుగా మనం చూస్తాం. ఇప్పుడే మనం ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి సింహము మనని మృంగివేయడానికి వస్తే తను ఏం చేస్తాడంట, రక్షించే దేవుడిగా మనం చూస్తున్నాం కదా. అదేవిధంగా మనం చూస్తే మన నెక్స్ట్ లాస్ట్ లైన్ మనం చూస్తే ఎలా ఉందంట, వారి నాలుక వాడి గల కత్తిలా ఉందంట. మనం చూస్తాం నాలుక యాకోబు పత్రికలో ఉంటుంది. నాలుక ఎటువంటిదంట, నాలుక ఎటువంటిది ఒకసారి చూద్దామా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఒకటే లైన్ ఉంటుంది, నాలుక అగ్నియే. ఎలా ఉంటుందంట, నాలుక అగ్ని అంటే ఫైర్ కదా, నాలుక ఎట్లుంటుందంట, అగ్నిలాగా ఉంటుందంట. అయితే ఇక్కడ నాకు చిన్నప్పుడు నుండి ఒక కొటేషన్, నేను అది ఎక్కడ విన్నానో నాకు గుర్తుకు లేదు, కానీ నాకు ఆ కొటేషన్ ఇష్టం. టంగ్ హ్యాస్ నో బోన్స్ బట్ ఇట్ కెన్ బ్రేక్ మెనీ హార్ట్స్. అంటే టంగ్కి బోన్ ఉండదంట, అది జస్ట్ అలా ఉంటుంది టంగ్, కానీ ఇతరుల హార్ట్ నాది ఏం చేస్తుంది అంటే బ్రేక్ చేస్తుందంట. అంటే ఇప్పుడు మనం ఒకరిని కొడితేనే ఒకరికి బాధ కలుగుతుంది, అలాగే నాలిక కూడా ఏం చేస్తుంది అంటే ఇతరులని నొప్పిస్తుంది అంట. దానికి బోన్స్ ఉన్నవి ఏముండవు, కానీ అది ఏం చేస్తుందంట, అనేకుల హార్ట్స్ని అది బ్రేక్ చేసేదిగా ఉంటుందంట. అయితే ఇక్కడ దావీదు కూడా మనం చూస్తే ఎలా అపవాది మనని అనేక రకాలుగా మనని హింసించి ఉండవచ్చు కదా, అనేక రకాలుగా మనల్ని శోధించి ఉండవచ్చు, అనేక సార్లు మనని మృంగివేసి ఉండవచ్చు, కానీ దేవుడు మనని రక్షించే దేవుడు. ఆకాశం నుండి ఆయన ఆజ్ఞ ఇచ్చి మనలను కాపాడే దేవుడిగా మనం ఆయనని చూస్తున్నాం కదా. అదేవిధంగా మనం 5వ వచనము ఈ 57 అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనము 11వ వచనం సేమ్ ఉంటాయి. ఒకసారి మనం చదువుతాం, 2 సేమ్ ఉంటాయి. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడ నిమ్ముచాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ 2 వచనాలు సేమ్ ఉన్నాయి కదా. మనం 6వ వచనానికి వెళ్దాము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వల యొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గ్రుంట త్రవ్వి దానిలో తామే పడిరి. హల్లెలూయా.
హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ దినమున మనం చూస్తే, నా అడుగులు చిక్కుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది. ఎప్పుడండి మన ప్రాణము కృంగిపోతుంది? ఎప్పుడు మన ప్రాణము కృంగిపోతుంది? నేను క్వశ్చన్ ఆన్సర్స్ అడగట్లేదు. జనరల్గా మనం అంటే వాక్యం చెప్పడం అంటే ఏదో ఇక్కడ నించొని పెద్దగా బోధించడం కాదండి. నేనైతే నాకు ఎట్లా వాక్యం చెప్పాలనిపిస్తుంది అంటే, నా లైఫ్లో, నా జీవితంలో నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తానో దేవుడు నాతోని అదే వాక్య రూపిగా మాట్లాడిస్తాడు. ఏదో నేను పెద్దదాన్ని అని చెప్పేసి నాకు ఇక్కడ నించొని, అంటే నాకంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు చెప్పేంత దాన్ని కాదు, కానీ నా జీవితంలో దేవుడు ఎలా చేశాడో అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మీరు కూడా అంటే మనం కూడా ఎప్పుడో ఒకసారి దాని నుండి వచ్చిన వారం కాబట్టి అలా ఉండాలని నేను ఇష్టపడతాను. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తే కృంగిపోవడం అంటే ఇప్పుడు మనం చూస్తే ఏదన్నా మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఏమైపోతాం? కృంగిపోతాం. ఎవరికి చెప్పుకోలేం కదా కొన్ని బాధలు. మనం ఇంట్లో వారికి కానీ మన బిడ్డలతో కూడా, ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఊరికే ఒక డాడీ మమ్మీ వచ్చి అరే ఇది ఇది అన్నారంటే పిల్లలకి ఏమైపోతుంది? ఏంటి ఊరికే మా డాడీ ఇలా అంటున్నాడు అని అనుకుంటాం. కానీ పేరెంట్స్ కానీ బిడ్డలు కానీ లోపల ఎంతో కృంగిపోతుంటారు అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే, నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగిపోయినది. మనం చూస్తే 8 నెలలో కూడా ఎంతో మంది కృంగిపోయి ఉండవచ్చు. నేను బలంగా ఉన్నాను, నేను స్థిరంగా ఉన్నానని మనం ఎవరం కూడా చెప్పలేము కదండి. అది ఆర్థికంగా అన్నా కావచ్చు, ఆరోగ్య విషయంలో అన్నా కావచ్చు, ఇంట్లో సంథింగ్ డిస్టర్బెన్సెస్ అన్నా కావచ్చు, ఏది అయినప్పటికీ మన లైఫ్లో మనం ఏమైపోతాము? కృంగిపోతుంటాం. అంటే అపవాది మనని అంతకంతకు కిందికి లాగేస్తుంటారు. అయితే మనము ఏ విషయంలో కూడా భయపడకోకుండా మనం ఆయనకి మొరపెట్టాం. అందుకే మనం 2వ వచనంలో మనం చూసాం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యములను సఫలము చేయు దేవునికే నేను మొరపెట్టుచున్నా. ఎందుకు? నేను కృంగిపోయినా కూడా ఆయన మనలని లేవనెత్తే దేవుడు. మనము బాధపడుతుంటే ఆయన ఆకాశంలో నుండి చూసి నవ్వుతారా అండి? నవ్వరు కదా. మనం దుఃఖిస్తే ఆయన మనతో పాటు దుఃఖించే దేవుడుగా మనం చూస్తున్నాం. మనకి ఏ కీడు రాకుండా ఆయన మనం కృంగిపోయినా కూడా మనలను పైకి లేవనైతే దేవునిగా మనం చూస్తున్నాం. ఆఖరి లైన్లో మనం చూస్తే, నా ఎదుట గ్రుంట త్రవ్వి దానిలో తామే పడిరి. అంటే అపవాది ఏ విధంగా ఉన్నాడు? గర్జించి సింహము వలె ఎప్పుడు మనల్ని మృంగివేయాలా, ఎప్పుడు మనం శోధనలోకి తేవాలా అని ఉన్నప్పుడు తనే గుంట తవ్వుకొని తనే పడిపోయే స్థితిలో దేవుడు తీసుకొస్తారండి. అయితే మనం అదే వచనాన్ని మనం చూస్తే సామెతలు 26, 27 వచనం మనం చూద్దాము. సామెతలు గ్రుంటను త్రొవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి తిరిగి వచ్చింది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తే గ్రుంట తవ్విన వాడే అంటే మన మీద ఏదైనా అబద్ధం చెప్పడం కానీ, మన మీద ఏమైనా నెగిటివ్గా ఏదైనా చెప్పడం కానీ అలా జరిగిందంటే ఏం చేస్తారు? వారు త్రోవుకున్న గ్రుంటలో వాళ్ళే పడిపోతారు. అలాగే మన మీద ఎవరైనా అపవాది కానీ ఏదైనా రాయి విసిరినప్పుడు అది తిరిగి ఏమవుతుందంట? దొర్లి వచ్చి వాని మీదనే పడినట్టు మనం చూస్తాం. అందుకే ఏ అపాయము రాకుండా ఆయన మనల్ని కాచి కాపాడే దేవుడుగా మనం చూస్తాం. మనం రాకపోకలందు ఏం చేస్తాడంటే దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తూ మనలను కాపాడే దేవునిగా మనం చూస్తాం కదా. అయితే ఇక్కడ వరకు మనం చూసాము 57వ కీర్తనలో 1 నుండి 6 వచనాలు ఏమనుందంటే దావీదు యొక్క విన్నపం. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, మన విన్నపము కూడా ఇలానే ఉండొచ్చు. దేవా నన్ను కరుణించు, నాకు రేపు ఈ ఇష్యూ ఉంది, నేను రేపు టెస్ట్కి వెళ్తున్నాను, రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, రేపు నేను ఇది కొంచెం అమౌంట్ పే చేయాలని మనం దేవుడిని మొర పెడతాం. ఈ 1 నుండి 6 వచనాలు మనం చూస్తే దేవునికి ఒక విన్నపముగా మనం చూస్తాం. 7 నుండి 11 వచనం వరకు మనం చూస్తే స్తుతి అనగా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ దినమున మనం ఎందుకు వచ్చామండి ఇక్కడ
ఇక్కడ అందరము ఆయనని స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. ఏ ఒక్కరు కూడా మన జీవితంలో ఏ మేలు కూడా మర్చిపోద్దండి. అది చిన్న మేలు కానివ్వండి, పెద్ద మేలు కానివ్వండి. మనం ఎన్నో అడిగి ఉంటాం కదా. నా గురించి నేను చెప్తాను, నేను దేవుణ్ణి ఎన్నో అడిగి ఉండవచ్చు. 8 నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్లు నేను ఏదైనా నేను దేవుణ్ణి అడిగి ఉండవచ్చు. కానీ ఆయన మందిరంలోకి వచ్చి నేను థ్యాంక్స్ చెప్పకపోతే, ఇప్పుడు మనం ఒకరికి మేలు చేసాం అనుకోండి, మేలు చేసినప్పుడు వారు రిటర్న్ మనకు వచ్చి థ్యాంక్స్ చెప్పకపోతే మనం బాధపడతాం కదా. పక్క వారితో చెప్తాం, నేను సో అండ్ సో వ్యక్తికి అలా హెల్ప్ చేశాను, వారు నా గురించి చెప్పలేదండి, నాకు థ్యాంక్స్ చెప్పలేదని మనం మేబీ ఆ టైంలో కూడా మనం కృంగిపోయి ఉంటాం. అలాగే దేవుడు మన దగ్గర నుండి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయడండి. మనం ఆయన మందిరంలోకి వచ్చి, దేవా నీకు వందనాలు, ఎన్నో మేలులు చేసావు తండ్రి, నా కుటుంబం చెదిరిపోయేలా ఉంది, కానీ అయినా నువ్వు కట్టావని మనం ఆయన మందిరంలో స్తుతులు చెల్లించడానికి మనం రావాలన్నమాట. 7వ వచనం మనం చూస్తే స్తుతి, ఇప్పటి వరకు మనం ప్రార్థన చూసాము. 7వ వచనం నుండి మనం చూస్తే, నా హృదయము నిబ్బరముగానున్నది దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఫస్ట్ వర్స్లో ఏమన్నారండి? నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. అదే కీర్తనలో 7వ వచనంలో ఏమంటున్నాడు? దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేది. ఆయన మందిరానికి మనం వచ్చినప్పుడు మనం పాడుచు స్తుతిగానము చేసే వారముగా మనం ఉండాలి. ఆయన చేసిన ప్రతి మేలు కూడా మనము తలంచుకుంటూ, చిన్న మేలు కదా, పెద్ద మేలే కదా అని కాదు, ప్రతి మేలు ఆయన చేసి ఉన్నాడు కాబట్టి ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు మనము ఆయనను స్తుతించే వారముగా, కీర్తించే వారముగా మనం ఉండాలన్నమాట. కీర్తనలు 19వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు ఒకసారి మనం చదువుకున్నాము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. హల్లెలూయా. ఇది ఎవరు చేశారండి? సృష్టిని దేవుడే కదా. ఎలా చేశాడు? తన చేతితో చేశాడా? కాదు కదా, తన నోటి మాటతో. ఆకాశము కలిగింది, వెలుగు కలిగింది, భూమి కలిగింది, చీకటి కలిగింది, సమస్తం కూడా ఆయన ద్వారా జరిగింది. ఆ సమస్తం ఏం చేస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తుంది. వాటికి ఏం లేదండి, భాష లేదు, అయినను అవి ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఆకాశంలో ఏం చేస్తున్నాయి అంట? ఆయన మహిమను వివరించుచున్నదంట. అంతరిక్షం మనకు తెలుసు కదా, ఇక్కడ నుండి శాటిలైట్స్, ఇక్కడ నుండి స్పేస్కి వెళ్తుంది రాకెట్, అక్కడ ఏం జరుగుతుందో అన్ని మనకి కొన్ని క్లిప్స్ చూపిస్తూ ఉంటారు. స్కై, మూన్ ఎలా ఉంది, సన్ ఎలా ఉంది, కొన్ని ఏమంటారు ప్లానెట్స్ ఎలా ఉన్నాయని మనకు అంతరిక్షం ఏం చేస్తుంది? పైకి వెళ్ళి దేవుని యొక్క జ్ఞానాన్ని మనకి తెలుపుతుంది. అవి వాటికి భాష లేవు, అయినా అవి ఏం చేస్తున్నాయి? దేవుని మహిమను అవి వివరిస్తున్నాయి. మనం ఎలా ఉన్నాము? వాటి వల్లే ఉన్నామా? సజీవ లెక్కలో ఉన్నాం. మనం మాట్లాడితే ఇతరులకి వినిపిస్తుంది, వేరే వాళ్ళు మాట్లాడితే మన చెవులకి వినిపిస్తుంది. కాబట్టి మనము ఆయన మందిరానికి వచ్చినప్పుడు మౌనంగా ఉండకోకుండా ఆయన చేసిన ప్రతి మేలను మనం తలంచుకుంటూ, ఏ విధంగా అయితే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి, అంతరిక్షం ఏ విధంగా ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుందో, ఈ దినమున మనం కూడా సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి ఆయనను హృదయపూర్వకముగా మనం స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువసేపు చెప్తున్నానండి? లేదు కదా. ఇంకొక 10-15 మినిట్స్ మనం క్లోజ్ చేసుకుందాం. 8వ వచనం మనం చూస్తే, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచను. ఇక్కడ మనం చూస్తే ప్రాణమా మేలుకో, స్వరమండలము సితారా కదా. మనం ఏమనుకున్నామంటే, నా ప్రాణమా మేలుకో, నా హృదయమా మేలుకో, నా శరీరమా మేలుకో. ఎందుకు? నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయనని నేను స్తుతించాలి. మనము ప్రాణం మాత్రం ఇక్కడ ఉండి హృదయం ఇంట్లో ఉంటే ఆయనని స్తుతించగలుగుతామా? స్తుతించలేం. శరీరం అక్కడ ఉంది, మన ప్రాణం ఇక్కడ ఉండలేదు కదా. 2-3 ఒక దగ్గర ఉంటేనే మనం ఏం చేస్తాం? మన మందిరంలో స్తుతిస్తాం కదా. అందుకే నా ప్రాణమా మేలుకొనుము, హృదయమా మేలుకొనుము, శరీరమా మేలుకొనుము, నేనైతే వేకువనే లేచను. మనం ఆయన మందిరానికి స్తుతించి ఆరాధించి ఆయనను గొప్ప చేసే వారముగా మనం ఉండాలండి. మన హృదయము
అందుకే మన హృదయం నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటుంది. ఎప్పుడు మనం ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు, ఆయనతో కొద్దిసేపు సహవాసము చేసినప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటుంది. 9వ వచనంలో మనం చూస్తే, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జలములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. అంటే జనములలో ఏం చేయాలి? మనం ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కూడా జలములలో ఆయనకు ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రజలలో ఆయనని మనము కీర్తించాలి. ఒక్కసారి మనం అందరం 100వ కీర్తన ఓపెన్ చేద్దామండి. 100వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తే, కృతజ్ఞత అర్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆయన మందిరంలో ఏ విధంగా మనం ప్రవేశించాలంట? ఆయన గుమ్మంలో ఏ విధంగా ప్రవేశించాలి? కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించు. కృతజ్ఞత అర్పణములు. కృతజ్ఞత అంటే థ్యాంక్స్ కదా. అర్పణములు అంటే సంథింగ్ దేవునికి మనం ఏదో ఒకటి ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఏం తీసుకొస్తామండి? మనం అందరం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మన దేవుడు ఏం కోరుకునే దేవుడు? హృదయాలు కదా. ఎవరు చెప్పట్లేదు, ఇక్కడ నుండి ఆన్సర్ వస్తుంది. మన దేవుడు ఏం కోరుకునే దేవుడు? హృదయాలను కోరుకునే దేవుడు. థ్యాంక్స్ కలిగిన హృదయాన్ని ఆయన మందిరంలోకి తీసుకురావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏ విధంగా అంటే కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. అదే విధంగా మనం చూస్తే కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఇప్పుడు మనము మన హృదయంలోకి మనము స్తుతులు నింపుకోవాలి కదా. ఇప్పుడు అలాగే మనం చూస్తే దేవుడిని కూడా మన హృదయంలో మనం నింపుకో. ఒకవేళ మనం చూస్తే మన హార్ట్ నీట్గా లేదు, క్లీన్గా లేదు, దేవుడు వచ్చి ఉంటాడా అండి? ఉండడు కదా. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఎవరన్నా మన ఇంటికి రావాలంటే వారు ఇష్టపడాలి. అమ్మో, నేను వారి ఇంటికి వెళ్ళాను, వారి ఇల్లు నీట్గా ఉండదు అంటే మనకేమనిపిస్తుంది? అదేవిధంగా మన శరీరం, మన హృదయం కూడా ఏ విధంగా ఉండాలి? క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉంటేనే ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడే దేవుడు అనమాట. అందుకే కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఏం చేయాలంట? ఘనపరచాలి. ఘనపరచాలంటే ఇక్కడ మనం అందరం కూడా ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. ప్రార్థన చేయమన్నప్పుడు ఎంత మనకి ఆసక్తి ఉంటుందో, ఆరాధించమన్నప్పుడు కూడా అంతే ఆసక్తి మన జీవితంలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆఖరిగా మనం 5వ వచనము 11వ వచనం చూసుకుందాము. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడని. ఒకసారి మనం అందరం పలుకుదామా అండి ఆ మాట? దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే దావీదుకి దేవుని పైన ఉన్న ఒక భరోసా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన ఏమంటున్నారు? దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరుచుకొనుము, నీ ప్రభావము సర్వం భూమి మీద కనబడనేము. మనం ఇప్పటి వరకు చూసుకున్నాం కదండి. ఒకసారి మనం అంతా ఒకసారి చూసుకుంటే, ఆయన మనని కరుణింపుము దేవా, కరుణింపుము దేవా అంటే ఆయన మనలను కరుణించే దేవుడిగా ఉన్నాడు కదా. మహోన్నతుడైన దేవునికి, నా కార్యములను సఫలము చేయు దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. ఎందుకు? ఆయన చేస్తాడన్న నమ్మకము, నిరీక్షణ మనకి కలిగి ఉంది కాబట్టి మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆయన జరిగించే దేవుడిని కలిగి ఉన్నాం కదా. ఆకాశం నుండి ఆయన ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞ ఇచ్చి మనల్ని ఏం చేశాడు? ఇన్ని నెలలు మనం చూస్తే ఎన్నిసార్లు మనం పడిపోయినప్పటికీ లేవనెత్తే దేవుడిగా, మనలను ఆకాశమునకు ఆజ్ఞ ఇచ్చి మనలను రక్షించే దేవుడిగా మనం చూస్తున్నాం కదా. అదేవిధంగా మనం చూస్తే 7వ వచనంలో, నా హృదయం నిబ్బరముగానున్నది దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. ఏ విధంగా? నేను పాడుచు స్తుతి గానము చేసేదను. మనం అందరం కూడా మనం ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని
అందరికీ ఆరాధించే అవకాశం ఉండదేమో అండి. చెప్పిన లేఖన భాగాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన నోటికి అవి బూరగా వాడుకొని ఆయన మహిమ పొందులాగున మనమందరం కూడా 1-2 నిమిషాలు మౌనముగా ఉండి ఆకాశములు తన మహిమను వివరించుచున్నది, అంతరిక్షం ఏ విధంగా ఉందండి, తన చేతి పనిని ప్రచురించుచున్నది. కాబట్టి ఆయన మన జీవితంలో జరిగించిన ప్రతి మేలు కూడా అందరికీ ఆరాధించడానికి అవకాశం రాదేమో అండి. ఇదే ఒక గొప్ప అవకాశంగా మనం తీసుకున్నాం. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వేచి ఉన్నప్పుడు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి ఏ కీడు రాకుండా కాచి కాపాడిన దేవుణ్ణి మనము స్తుతులు చెల్లించుకుందాం. కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడు అంటారు. కీర్తనలో పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా మౌనముగా ఉండొద్దండి. మన ప్రక్కవారు ఏమనుకుంటారో, నేను ఆరాధన చేస్తే నేను మౌనముగా నువ్వు ఒకవేళ మౌనముగా ఉంటే దేవుణ్ణి ఆయాసపరిచిన వారిగా ఉంటాం. ఎన్నో ప్రార్థనలు అడిగి ఉండవచ్చు, ఎంతో నువ్వు దేవుని దగ్గర మనవి చేసి ఉండవచ్చు. కానీ ఈ దినమున మనము మౌనముగా ఉంటే అపవాదికి చోటిచ్చిన వారముగా ఉంటాం, అపవాదిని సంతోష పెట్టిన వారముగా ఉంటాం. ఆ లెక్కలో మనం ఉండకోకుండా మనము హృదయపూర్వకముగా 1-2 నిమిషాలండి, 1-2 నిమిషాలు మనం ఆయనను స్తుతించుకుందాం. నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, ఎందుకంటే నేను నీకు ప్రార్థించాను రాజా. మహోన్నతుడైన దేవునికి నేను మొదలుపెట్టాను కాబట్టి రాజా ఈ దినమున నేను సజీలతలో ఉన్నానని మనం హృదయపూర్వకంగా ప్రభును స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. ఆకాశములో నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములో నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించు. అందరం కలిసి ఆరాధించగలం. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రాజా మా రాజు నీవే తండ్రి, మా తండ్రివి నీవే రాజా. నీకు వందనాలు. అంతరిక్షము తండ్రి నీ నీ చేతి పనిని అవి వివరించుచున్నది రాజా. నీ చేతి పని అయినా మేము తండ్రి నీ మందిరంలో మౌనముగా ఉన్నామేమో, దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను తండ్రి.
నీవు తండ్రి గొప్ప దేవుడవు రాజా. మనుషులు మమ్మల్ని పట్టించుకోకపోయినా తండ్రి, నువ్వు మమ్మల్ని పట్టించుకునే దేవుడవు తండ్రి, మమ్మల్ని చూచుకునే దేవుడవు రాజా. మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమున నేను సజీవ లెక్కలో ఉన్నానంటే అది కేవలం నీ కృప ద్వారా రాజా. నువ్వు ఇచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవాయస. అవును తండ్రి దేవ, నువ్వు సర్వశక్తిమంతుడవు తండ్రి, మధ్యలో విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడవు తండ్రి. అనారోగ్యంగా ఉన్నప్పుడు తండ్రి ఆరోగ్యం ఇచ్చిన దేవుడవు తండ్రి. బాధలలో నెమ్మది ఇచ్చే దేవుడవు తండ్రి. నీకు వందనాలు రాజా. ఎవరు మిడిచినా ఎవరు మరచినా మడువని విడువని దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక్కడ కూడిన అందరి జీవితంలో తండ్రి మీరు జరిగించిన ప్రతి మేలును బట్టి తండ్రి నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము రాజా. మా జీవితంలో చిన్న మేలు కానివ్వండి తండ్రి, పెద్ద మేలు కానివ్వండి రాజా, ఏది ఏమైనా తండ్రి కొన్ని ప్రార్థించినవి తండ్రి ఉత్తరము రాలేని వాటిని గురించి కూడా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, నువ్వు జాలి గల దేవుడవు రాజా. మీకు వందనాలు తండ్రి. కరుణ గల దేవుడవు. అవును తండ్రి, నీకు ప్రార్థించినప్పుడు తండ్రి నా హృదయం నిబ్బరముగా ఉన్నది, ఎందుకంటే నా కార్యములను నా దేవుడు సఫలము చేస్తాడని తండ్రి నమ్మకము రాజా. ఈ దినం వరకు మేము ఇలా ఉన్నామంటే అది కేవలం నీ కృప ద్వారా తండ్రి. నీకు వందనాలు తండ్రి. నీ మందిరంలోకి వచ్చి తండ్రి కృతజ్ఞత అర్పణములు చెల్లించచ్చు నీకు హృదయపూర్వకముగా తండ్రి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. నీకు వందనాలు. నువ్వు జరిగించిన ప్రతి మేలును బట్టి తండ్రి, ఆశ్చర్య అద్భుత కార్యములన్నిటిని బట్టి తండ్రి నీకే కోట్లాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ చిన్ని దీని స్తుతులు యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.